27/5/20 मुरली। मीठे बच्चे, निश्चय ज्ञान योग से बैठता, साक्षात्कार से नहीं। साक्षात्कार की ड्रामा में नूंद है, बाकी उससे किसी का कल्याण नहीं होता। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నిశ్చయం జ్ఞానం యోగంతో వస్తుంది, సాక్షాత్కారంతో కాదు. సాక్షాత్కారము డ్రామాలో ఇమిడి ఉన్నది, కానీ దానితో ఎవరి కళ్యాణము జరగదు. సాక్షాత్కారము డ్రామాలో ఇమిడి ఉన్నది, దానితో ఎవరి కళ్యాణము జరగదు. ప్రశ్న, बाप कौन सी ताकत नहीं दिखाते, लेकिन बाप के पास जादूगरी अवश्य है. బాబా ఏ శక్తిని చూపించరు, కానీ బాబా వద్ద ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉంటుంది అంటే ఆ గారడి బాబా దగ్గర ఉన్నా కానీ బాబా అది ప్రదర్శించరన్నమాట. ఏంటిది? ఆన్సర్, మనుషులు భగవంతుడు శక్తివంతుడు, చనిపోయిన వారిని బ్రతికించగలరు అనుకుంటారు. కానీ బాబా అంటారు, నేను ఆ శక్తిని చూపించను, కానీ అపారమైనటువంటి భక్తి చేసేవారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో ఉన్నది. సాక్షాత్కారం చేయించే జాదూగరి బాబా వద్ద ఉన్నది. అందుకే చాలామంది పిల్లలకు ఇంట్లో కూర్చొని ఉండగానే బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. పాట, నా మనస్సు అనే ద్వారంలో ఎవరు వచ్చారు. ఓం శాంతి. यह बच्चों के अनुभव का गीत है. सत्संग तो बहुत है, खास भारत में तो ढेर सत्संग है. బాబా అంటున్నారు, నా మనస్సు అనే ద్వారంలోకి ఎవరు వచ్చారు. ఇది అనుభవంతో పాటు కదా. ఇది సత్సంగాలు అయితే చాలా ఉంటాయి. భారతదేశంలోనే ఎక్కువ సత్సంగాలు జరుగుతాయి. మళ్ళీ ఒక్కొక్క సత్సంగంలో ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఆశ్రమాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఒక ఆశ్రమమేమో ఒక పద్ధతి ఉంటుంది, ఇంకొక ఆశ్రమమేమో ఇంకొక పద్ధతి. మేము ఈ పద్ధతి ఫాలో చేస్తాము అంటారు. అంటే ఏంటి, భక్తిలో కూడా చాలా రకాలైనటువంటి పద్ధతులు అనేటువంటివి ఉంటాయన్నమాట. అనేక మతమతాంతరాలు ఉంటూ ఉంటాయి కదా. అయితే బాబా అంటున్నారు, అవన్నీ నిజం చెప్పాలంటే అసలు సత్సంగాలే కాదు. సత్యమైన బాబానే లేనప్పుడు సత్సంగం ఎలా అవుతుంది? కాబట్టి అవి అసలు సత్సంగాలే కాదనమాట. సత్సంగం ఒక్కటే. ఏంటిది? ఇక్కడ ఉన్నదే సత్సంగం. ఇక్కడ సత్యమైన బాబాతో సాంగత్యం చేస్తున్నాం. కాబట్టి సత్సంగం ఒక్కటే, అది ఇదే అని బాబా అంటున్నారన్నమాట. బాకీ వహా కిసి విద్వాన్ ఆచార్య పండిత్ కా ముఖ దేఖేంగే. బాబా అంటున్నారు, అక్కడ ఏం చేస్తారు? ఆ విద్వాంసులు, ఆచార్యులు, పండితులు, లేకపోతే స్వాములు అలా ఉంటారనుకోండి, వాళ్ళ ముఖమే చూస్తూ ఉంటారు. బుద్ధి ఎవరి వైపు ఉంటుంది? వాళ్ళ వైపే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సాంగత్యమైందా, నా సాంగత్యమైందా? సత్యమైన భగవంతుడి సాంగత్యం అవ్వలేదు కదా అంటున్నారు. కాబట్టి సత్సంగం ఒక్కసారే జరుగుతుంది. ఈ సత్సంగంతోనే ఆత్మ ఉన్నతి చేసుకుంటుంది. సంగ తారే కుసంగ బోరే. శ్రేష్ఠ సాంగత్యంతో నావ తీరానికి చేరుతుంది, చెడు సాంగత్యంతో మునిగిపోతుంది. కాబట్టి శ్రేష్ఠ సాంగత్యంతో తీరం చేరే టైం ఏది? ఈ సంగమయుగ సమయము అనమాట. ఉస్ బేహద్ కే బాప్ కా శరీర్ తో కోయి హై నహీ. బాబా వస్తారు, మరి సత్సంగం అనేది బాబా వస్తేనే సత్సంగం అవుతుంది. కానీ బాబా తన శరీరం లేదు కదా, అందుకని నిరాకార తండ్రిని నేను అని బాబా అంటారు. వేరే సత్సంగంలో వెళ్తే శరీరం పైనే
వాళ్ళ శరీరధారులను జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది. శాస్త్రాలన్నీ కూడా అవి ఇవి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, గుర్తు చేయిస్తూ ఉంటారు, మాటికి రివైజ్ చేయిస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు ప్రతి జన్మలోనూ మీరు అవి వింటారు, కానీ నేను చెప్పేవి మాత్రం ప్రతి జన్మలోనూ వినరు. ఈ ఒక్క జన్మలోనే ఈ కొద్ది సమయం మాత్రమే మీరు వింటారు. అంటే ఇక్కడ బుద్ధితో ఆత్మ తెలుసుకుంటుంది. హే మీ అల్లారు ముద్దు పిల్లలు, హే శాలిగ్రామాల్లారా, మీకు తెలుసు 5000 సంవత్సరాల ముందు కూడా ఇదే శరీరంతో నేను మీకు చదువు అనేది చదివించాను. మీ బుద్ధి పూర్తిగా దూరంగా ఉన్న బాబాతో ఉండాలి. బాబా వచ్చారు. బాబా అక్షర్ కితనా మీఠా హై వహే మాత్ పిత. బాబా అనే మాట ఎంత మధురమైంది. బాబా తల్లి, బాబా తండ్రి. कोई भी सुनेंगे तो कहेंगे पता नहीं इन्होंके माता पिता कौन है. మరి తల్లి తండ్రి బాబానే. ఎవరైనా విన్నారనుకోండి ఇవి తల్లి తండ్రి ఎవరు, बराबर साक्षात्कार कराते हैं तो उससे भी वह मूझते हैं. कभी ब्रह्मा को कभी कृष्ण को देख लेते तो विचार करते रहते हैं कि ये क्या है. ब्रह्मा का भी बहुतों को घर बैठे साक्षात्कार होता है. अब ब्रह्मा की तो कभी कोई पूजा करते नहीं हैं. బాబా అంటున్నారు కొంతమంది సాక్షాత్కారమైనా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే జ్ఞానం విని అర్థం చేసుకొని బ్రహ్మ బాబా ఎవరు, కృష్ణుడు ఎవరు అనేది తెలియాలి. అంతేగాని ఒకవేళ సాక్షాత్కారం బాబా చేయించారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, ఈయనెవరు కృష్ణుడెవరు, ఈయనెవరు కృష్ణుడెవరు అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి బ్రహ్మ మరియు కృష్ణుని కొంతమంది చూస్తూ ఉంటారు, వీరెవరు అసలు అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇంట్లో కూర్చొని ఉండగానే బ్రహ్మబాబా సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. तो कभी कोई पूजा करते नहीं है. कृष्ण आदि की तो करते हैं, ब्रह्मा को तो कोई जानते भी नहीं होंगे. కృష్ణుడినైతే పూజిస్తారు కాబట్టి తెలుస్తుంది. అదే బ్రహ్మబాబా అయితే ఎవరో అసలు తెలియదు కదా. కాబట్టి బ్రహ్మ గురించి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు వచ్చారు. यह है प्रजापिता. बाप बेट समझाते हैं कि सारी दुनिया पतित है तो ज़रूर यह भी बहुत जन्मों के अंतिम जन्म में पतित ठहरे. అనేక జన్మల అంతిమ జన్మలో బాబా వచ్చారు. మరి చూడండి, ఆత్మ ఎప్పుడైతే పతితంగా అవుతుందో అప్పుడే కదా నేను వస్తాను. ఇక్కడ ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. అక్కడ కుంభమేళా వెళ్తారు, హరిద్వార్లో వెళ్తారు, గంగలో మునుగుతారు, పావనంగా అవుతామనుకుంటారు. కానీ ఒక్కరు కూడా పావనమైన వారు లేరంటే అవ్వట్లేదనే కదా అర్థము. ఈ నదులు అనేవి ఎప్పుడు పతితంగా ఉన్న ఆత్మని పావనంగా చేయలేవు. తో యహ సాగర్ సే నికల్తే. బాబా అంటున్నారు సాగరం నుండి నదులు అనేవి వస్తాయి. నిజం చెప్పాలంటే పావనంగా చేసేది జ్ఞానగంగలైనటువంటి వారు. మహత్వం అంతా కూడా మీది. మీరు అందరినీ మీరు జ్ఞానం వినిపించి అందరినీ పావనంగా చేస్తారు. ఓ లోగ్ ఫిర్ దిఖలాతే హే తీర్ మారా और గంగా నికలి. వాళ్ళేం చెప్తారంటే ఇలా భూమిలో బాణం వేస్తే గంగ బయటకు వచ్చింది అంటూ ఉంటారనమాట. तो तीर मारने की तो बात ही नहीं है. यह ज्ञान गंगा देश देशांतर जाती है. బాబా అంటున్నారు మరి జ్ఞానం అనేటువంటి గంగ దేశ దేశాంతరాలు వెళ్ళి అక్కడ కూడా ప్రవహించి అక్కడ ఆత్మలను కూడా పావనంగా చేస్తారు కదా. అంతేగాని ఇక్కడ బాణం వేస్తే జ్ఞానం వస్తుందని కాదు కదా అంటున్నారు. అక్కడ బాణం వేస్తే నీళ్ళు వచ్చినాయి, గంగ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా. అక్కడ స్టోరీ చెప్తూ ఉంటారు కదా, భీష్ముడు పడుకొని ఉన్నారు, అప్పుడు అంపశయ్య మీద ఉన్నారు, అప్పుడు అర్జునుడు ఏం చేశాడు, బాణం వేశాడు, అప్పుడు వాటర్ గంగ వచ్చింది. స్పెషల్గా కొన్ని భూమిలో ఉన్న వాటర్ కూడా కాదు, ఏమొచ్చింది, గంగే వచ్చిందనమాట స్పెషల్గా. ఇట్లా కథ చెప్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు ఇక్కడ బాణం వేయకుండానే పిల్లలే వెళ్ళి అందరు జ్ఞానగంగలు వెళ్ళి అందరికీ జ్ఞానము ఇచ్చి వస్తూ ఉంటారు కదా. అనేక చోట్ల వెళ్ళి బాబా జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు కదా. शिव बाबा कहते मैं ड्रामा के बंधन में बंधा हूँ, सभी का पाठ निश्चय किया हुआ है. బాబా అంటారు పిల్లలు కరెక్ట్గా డ్రామాలో ఏముంటే అదే జరుగుతుంది. నేను కూడా డ్రామా బంధనంలోనే ఉన్నా. అంటే ఏ టైంలో బాబా రావాలో ఆ టైంలోనే వస్తారు, కానీ ముందు రావచ్చు కదా బాబా అని అన్నారు అనుకోండి, అప్పుడు వస్తారా? అది కుదరదు పిల్లలు, టైం అవ్వాలి అంటారనమాట. ఎప్పుడు టైం అయితే
అప్పుడే వస్తాను అంటారు. అందరి పాత్ర కూడా ఫిక్స్ అయ్యి ఉంది, నా పాత్ర కూడా నిశ్చితమై ఉన్నది కదా. కోయి సమస్య భగవాన్తో బహుత్ తాకత్మంద్ హై. కొంతమంది అంటారు భగవంతుడు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి దగ్గర. ఏం శక్తి ఉంటుంది అంటే చనిపోయిన వాళ్ళని బతికిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. బాబా అంటారు పిల్లలు, నేను చనిపోయిన వాళ్ళని బతికించడానికి ఎప్పుడు కూడా రాను, నేను చదివించడానికి వస్తాను. बाकी क्या ताकत दिखाएंगे, साक्षात्कार की भी जादूगरी नवदा भक्ति करते तो मैं साक्षात्कार कराता हूँ. ఇంకేం శక్తి చూపించాలి, చనిపోయిన వాళ్ళని బతికించను, సాక్షాత్కారాలు చేయించను, అది భక్తి చేసే వాళ్ళకి, మీకు కాదు. మీకు చదివిస్తున్నాగా, మీకు సాక్షాత్కారం అవసరం లేదు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి సాక్షాత్కారాలు చేయించేటువంటి జాదూగారి మీ మీద నేను చూపించను, అది భక్తుల కోసము. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాప్తి లేదు కదా, ఏదో ఒకటి సాక్షాత్కారాలైనా కానీ చేయిస్తే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారనమాట. जैसे काली का रूप दिखलाते उन पर फिर तेल चढ़ाते हैं. अब ऐसी काली तो है नहीं, परंतु काली की नवदा भक्ति बहुत करते हैं. బాబా అన్నారు భక్తి చేసే వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఒకటి చదువుకుంటారు, దాని మీద వాళ్ళకి నిశ్చయం అయిపోతుంది కాళికాదేవి ఇలా ఉంటారు, నల్లగా ఉంటారు, ఇలాగా ఉంటారు అనుకుంటారు. ఇట్లా నూనె అన్నీ కూడా పోస్తూ ఉంటారు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు మరి అప్పుడు వాళ్ళ కోసం నేను కాళికాదేవి సేమ్ అలాగే ఉన్నట్టుగా సాక్షాత్కారం చేయించాల్సి ఉంటుంది అంటున్నారనమాట. జగదంబా హే, నిజం చెప్పాలంటే కాళీ అంటే ఎవరికి ఆ పూజ జగదంబాకే జరుగుతున్నది. కాళికా ऐसा रूपता हो नहीं, परंतु नवधा भक्ति करने से बाबा भावना का भाड़ा दे देते हैं. ఎందుకు ఇలా చూపిస్తూ ఉంటారు? ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ కృష్ణుడు ఉన్నారు, కృష్ణుడు ఉంటే చివరి జన్మకు వచ్చేసరికి కృష్ణుడు ఆత్మ నల్లగా అయిపోతుంది, అందుకని శ్యామ్గా చూపించారు, ఏకంగా కృష్ణుడిని చూపించారు. నిజం చెప్పాలంటే కృష్ణుడుగా ఉన్నప్పుడు నల్లగా ఉండరు, లేకపోతే ఈ విధంగా నల్లగా ఉన్న కృష్ణుడు అనేవారు కలియుగం చివరిలో రారు, ఆత్మ అలా అవుతుంది. మరి మా అమ్మకు కూడా చూపించాలి అలాగా, అందుకని ఏం చేశారు, చివరి జన్మకు వచ్చినప్పుడు కాళికాదేవి అని చూపించారనమాట. అంటే ఇప్పుడు మా అమ్మనే కాళికాదేవిగా చూపించారు, నల్లగా అయితే ఉండరు. మా అమ్మ నల్లగా ఉన్నారా అట్లాంటి విషయం కాదు, ఇక్కడ శరీరం యొక్క రంగు విషయం కాదు, ఏ ఆత్మ అయినా నల్లగా అయిపోతుంది. అది కాళికాదేవి రూపం కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరి జన్మకు వచ్చేసరికి నల్లగా అయిపోతారు అనేటువంటి విషయాన్ని చూపించారనమాట. పోతే అభి తుమ్ బహుత్ జన్మం కే అంత్ కే భీ అంత్ వాలే జన్మ మే హై. బాబా అంటున్నారు మా అమ్మ చూడండి కాళికాదేవిలాగా ఉన్నారా, ఈమెనే కాళికాదేవిని పూజిస్తున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఆమె మీ కాళికాదేవిలాగా లేరు కదా అంటున్నారనమాట. సాక్షాత్కార్ कराएंगे, బాబ్ समझाते సాక్షాత్కార్ కి చాబీ మేరే హాత్ మే హై. నేను సాక్షాత్కారం చేయించాల్సిందే, కాళికాదేవిని పూజిస్తే కాళికాదేవిని చేయాల్సిందే, మరి తాళం చెవైతే నా దగ్గరే ఉంటుంది. అల్పకాలికమైనటువంటి భావన పూర్తి చేయడం కోసం నేను ఈ విధంగా సాక్షాత్కారం అనేది చేయిస్తాను. परंतु वह कोई मेरे से नहीं मिलते हैं, मिसाल एक कालिका देते हैं. అలా అని చెప్పి భగవంతుడు ఏమన్నా లభిస్తారా వాళ్ళకేమన్నా, అలా ఏమీ కాదు అంటున్నారు బాబా. అలా ఏమీ భగవంతుడు ఏం లభించరు, సాక్షాత్కారమైన వాళ్ళందరికీ భగవంతుడు లభిస్తారు అనేటువంటిది ఏమీ లేదన్నమాట. హనుమంతుడు, గణేశుడు ఇలా రకరకాల సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే సిక్కులు ఉన్నారనుకోండి, వాళ్ళకి హనుమంతుడు గణేశుని చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వరు కదా, వాళ్ళకి గురునానక్ ఇట్లాంటి వాళ్ళందరినీ చూపించాల్సి వస్తుంది అనమాట. బాబా అంటున్నారు ఎవరికి ఏది ఇష్టమైతే పిల్లలకి అది చూపించాల్సిందే కదా, ఎవరికి ఏది ఇష్టమైతే అది వండి పెడితేనే వాళ్ళు సంతోషపడతారు అన్నట్లు వాళ్ళ భావన ఎట్లా పెట్టేసుకుంటే ఆ సాక్షాత్కారం వాళ్ళకి చేయించాల్సిందే అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక రకమైనటువంటి రూపం తయారు చేసుకుంటారు, విపరీతమైన భక్తి చేస్తారు, ఉన్నారు అని నమ్ముతారు అనుకోండి. ఇప్పుడు అది ఎక్కడ చెట్టు కింద పెట్టినటువంటి విగ్రహం కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్లో ఏదైనా ఒకటి వాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లా వాళ్ళు కూడా ఏదైనా చేస్తే వాళ్ళకు కూడా చేయించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ భావన అనేటువంటిది పరమాత్ముడు పూర్తి చేస్తారనమాట. परंतु वह तो नीचे चले आते हैं, तो बाबा बच्चों को दिखलाते हैं. కాబట్టి ఎవరు భగవంతుడిని కలుసుకోరు, సాక్షాత్కారం అయితే పాపాలు పోయినట్టు కూడా కాదు.
వాళ్ళ ఆత్మ మళ్ళీ క్రిందికి వచ్చేస్తుంది. అంటే జన్మలు తీసుకుంటూ ఏమవుతుంది, శక్తి కోల్పోతూనే ఉంటుంది. దీన్నే క్రిందికి వచ్చేయడం అంటారు. అంటే సతోప్రధానంగా ఉన్నవారు రజో నుండి తమోగా అయిపోవలసిందే అని అర్థం అనమాట. ఏ ఆత్మ అయినా చేంజ్ అయిపోవలసిందే. गुरु नानक की भक्ति कर रहे, साक्षात्कार फिर मैं कराता हूँ, वह कैसे साक्षात्कार कराएंगे? ఇప్పుడు గురునానక్ భక్తి చేస్తున్నారు. గురునానక్ ఎలాగ సాక్షాత్కారం చేయిస్తారు? ఆయన కూడా ఇంకొక జన్మ తీసేసుకొని ఆయన కూడా చివరి జన్మకు వచ్చేసరికి పతితాత్మ అయిపోతారు కదా. మరి గురునానక్ ఎలాగ చేయిస్తారు? కానీ గురునానక్ ఎవరి గురించి మహిమ చేశారు? భగవంతుడి గురించే కదా మహిమ చేసింది. ఇప్పుడు సాక్షాత్కారాలు చేయించే డ్యూటీ ఎవరిదైంది? భగవంతుడిదైంది కదా. ఎందుకంటే మరి ఈయనేమో పతితంగా అయిపోయారు, ఆయన వచ్చి చేయించరు, వీళ్ళేమో అదే పట్టుకొని వేలాడుతున్నారు. ఇప్పుడు మరి పాపం వాళ్ళకి ఏం చేయించాలి? సరే అని భగవంతుడు ఏం చేస్తారు? గురునానక్ సాక్షాత్కారమే చేయిస్తూ ఉంటారనమాట. तो यह बाबा कहते मुझे विनाश स्थापना का साक्षात्कार भी उस बाबा ने कराया, परंतु साक्षात्कार से कोई का भी कल्याण नहीं. వినాశనం ఎలా జరుగుతుంది, స్థాపన ఎలా జరుగుతుంది, ఇవన్నీ బ్రహ్మ బాబాకు కూడా చేయించారు. కానీ బాబా అంటారు వాటితో కళ్యాణం అనేది ఏమీ కూడా జరగదు. ऐसे तो बहुतों को साक्षात्कार होते थे, आज वह नहीं है. बहुत बच्चे कहते हैं हमको जब साक्षात्कार हो तो निश्चय बैठे, परंतु निश्चय साक्षात्कार से नहीं हो सकता, निश्चय बैठता है ज्ञान और योग से. అలా ఎంతోమంది పిల్లలకు చేయించారు. బ్రహ్మబాబా ఒక్కరికే కాదు, ఆ సమయంలో ఎంతోమంది పిల్లలు సత్సంగంలో వచ్చేవాళ్ళు ఎంతోమందికి చేయించారు బాబా సాక్షాత్కారాలు. కానీ అందరూ ఏం సరెండర్ అవ్వలేదు. బ్రహ్మబాబా సరెండర్ అయినట్లు అందరూ ఏం సరెండర్ అవ్వలేదు. ఎవరికి నిశ్చయం ఉందో వాళ్ళు సరెండర్ అయ్యారు. కాబట్టి బాబా అంటున్నారు జ్ఞానము యోగంతో నిశ్చయం రావాలి తప్ప సాక్షాత్కారంతో నిశ్చయం అనేది ఏమీ రాదు అంటున్నారన్నమాట. 5000 సంవత్సరాల ముందు కూడా నేను మీకు మరి చెప్పాను, సాక్షాత్కారం అనేది నేను చేయిస్తాను. तो मेरा ने भी साक्षात्कार किया, ऐसे नहीं कि आत्मा वहाँ चली गई. మనకి బాబా మంచిగా రియలైజ్ చేయిచ్చేస్తున్నారు అన్నమాట. చూడండి, మీరాకి సాక్షాత్కారం అయింది, ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు కదా. ఆమె భక్తురాలకి సాక్షాత్కారం అయింది. ఆమెకేం వారసత్వం లభించట్లా, ఆమె వైకుంఠంలోకి వెళ్ళట్లా, ఆమె కృష్ణుడిని కూడా చూడట్లా. ఇప్పుడు సాక్షాత్కారం తాము కలిగిన లాభం ఏంటో చెప్పండి అంటారు బాబా. వద్దు బాబా, నాకు సాక్షాత్కారం వద్దు అనేదాకా చెప్తూ ఉంటారు అన్నమాట. పిల్లలు లాభం లేదు, ఇంకా ఉంటే నష్టం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి పురుషార్థం చేయడం మానేయచ్చు, ఒక్కొక్కసారి నా పాపాలన్నీ పోయినాయి అనొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా నష్టం కూడా ఒక్కొక్కసారి జరగచ్చు కదా. అందుకని బాబా ఏం చేశారు, సాక్షాత్కారాలు అనేవి అసలు బంద్ చేయించేశారు. కొంతమందికి పిల్లలకి నిశ్చయం ఉంటుంది, జ్ఞానం యోగంతో నిశ్చయం అయిపోతుంది, బాబా పిల్లలు అయిపోతారు. బాబా మంచి కోసమే చెప్పారు కదా అనుకుంటారు, సాక్షాత్కారం వద్దులే అనుకుంటారు. కానీ ఇంకొకరి కోసం బాబా వాళ్ళు బాగా వాళ్ళ మంచి జ్ఞానీలు యోగిలుగా అవుతారు, పక్కాగా నిలబడిపోతారు, వాళ్ళకి ఒక్క సాక్షాత్కారం చేయించవచ్చు కదా అని అడుగుతారనమాట. అంటే వీళ్ళ కోసం లేదు కానీ ఎవరి కోసం, వాళ్ళకి కొంచెం సాక్షాత్కారం ఏదో ఒకటి చేయిస్తే వాళ్ళు మంచిగా సేవ చేస్తారు కదా అనుకుంటాం అనమాట. అనుకుంటాం కదా. ఎందుకంటే బాబా ఏమీ సేవ చేయించడం కోసం వాళ్ళకి సాక్షాత్కారం చేయించి సేవ చేయించుకునే అవసరం బాబాకి ఏమీ లేదు. అదే మొదలు పెడితే వాళ్ళకి ఎందుకు వేరే వాళ్ళకి చేయిస్తారు కదా. వాళ్ళకంటే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే మంచివాళ్ళు, వాళ్ళకంటే గ్రేట్ పర్సన్స్ అని అవి మన దృష్టిలో ఉంటుంది. అట్లా వీళ్ళు బాగా సేవ చేస్తారు, లేకపోతే వీళ్ళకి బాగా భావన ఉందో, లేకపోతే ఇంకొకటో వాళ్ళొక్కటే అడుగుతున్నారు సాక్షాత్కారం చేయించవచ్చు కదా బాబా అని మనం అనేసుకుంటాం అనమాట. అందుకనే బాబా రియలైజ్ చేస్తున్నారనమాట. ఏమని? సాక్షాత్కారంతో ఎవరికి నిశ్చయము రాదు. జ్ఞానం యోగంతో మీరు ట్రై చేసి వాళ్ళకి నిశ్చయం చేయించండి, కానీ సాక్షాత్కారంతో నిశ్చయం అనేటువంటిది రాదు అని బాబా మనకి కూడా చెప్పేస్తున్నారనమాట. మన కోసము వద్దు, వాళ్ళ కోసము వద్దు. జరిగితే జరుగుతుంది. ఏమంటున్నారు బాబా? డ్రామాలో ఉంటే జరుగుతుంది పిల్లలు అంటున్నారనమాట. కాబట్టి సాక్షాత్కారాల యొక్క విషయం అనేది లేదు అని చెప్పి. मीरा ने साक्षात्कार के ऐसे नहीं, आत्मा वहाँ चली गई, नहीं बैठ है साक्षात्कार कर लेते, लेकिन मेरे को नहीं प्राप्त कर सकते. बाप कहते कोई भी बाप का संशय हो तो
जो भी ब्राह्मणियाँ हैं उनसे पूछो. ఏదైనా విషయం డౌట్ వచ్చింది, నిమిత్తంగా అక్కయ్యలు ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు కదా, వారిని అడగండి. బాబాని అడగాలి అంటే మరి ఎవరిని అడుగుతారు? నిమిత్తంగా ఉన్న ఆత్మల్నే కదా అడగాలి. यह तो जानते हो बच्चियाँ भी नंबरवार, नदियाँ भी नंबरवार, कोई तो तालाब भी है, कोई गंदा बांसी पानी होता है, वहाँ भी श्रद्धा भाव से मनुष्य जाते हैं. वह है भक्ति के अंदर श्रद्धा. कभी भी कोई से भक्ति छुड़ानी नहीं है. जब ज्ञान में आ जाएंगे तो भक्ति आपे ही छूट जाएगी. ఇక్కడ బాబా అంటున్నారు, మరి నంబర్ వార్గా ఉంటారు, కొందరైతే మరి చెరువులాగా ఉంటారు, కొందరైతే మురికి నీరులాగా ఉంటారు. భక్తులు ఉన్నారనుకోండి, ఎక్కడైనా కొంచెం మురికిగా ఉన్నా కానీ వెళ్ళి అందులో స్నానం చేస్తూ ఉంటారు. ఇది అంధశ్రద్ధ ఉన్నది అంటూ. कभी भी कोई से भक्ति छुड़ानी नहीं है. जब ज्ञान में आ जाएंगे तो भक्ति आपे ही छूट जाएगी. ఎప్పుడు ఎవరితో కూడా బలవంతంగా మీరు భక్తి మానేయండి అని మాత్రం చెప్పొద్దు అంటున్నారు బాబా. వాళ్ళకి జ్ఞానం అర్థమయ్యేదాకా, కొంచెం నిశ్చయం వచ్చేదాకా వెయిట్ చేయండి. వాళ్ళంతటా వాళ్ళే కొంచెం భక్తి వదిలేసేలాగా వెయిట్ చేయండి. ఒకవేళ వాళ్ళ మనసుకే అనిపించింది వదిలేయమంటారా అని అడిగారు, అప్పుడు చెప్పండి వదిలేసేయండి అని. కొంచెం చూసుకొని వాళ్ళకి నిజంగా జ్ఞానం మీద యోగంతో అలాంటి ఆనందం పొందుతున్నారా, అలా శక్తి తీసుకుంటున్నారా, అలా బాబా మీద ప్రేమ వచ్చిందా లేదా అనేటువంటివి చూసుకొని అప్పుడు ఒకవేళ వాళ్ళే అడిగారు భక్తి వదిలేస్తాము అంటే అని చెప్పండి. లేకపోతే వదలగలరు, వదిలినా వీళ్ళు ఉండగలరు అనుకుంటే అప్పుడు చెప్పండి. అంతేగాని వాళ్ళకి శక్తి లేకుండా బలవంతంగా, అంటే ఇటు భగవంతుడి నుండి తీసుకునే శక్తి లేదు, నిశ్చయం లేదు, అటు భక్తి కూడా విడిపించేస్తే ఆత్మ ఏమైపోవాలి, అంతే కదా. అందుకని చెప్పి బలవంతంగా శక్తి ఏం రాదు. అది ఏదో ఒక ఆధారం, మనసుకి ఏదో ఒక ఆధారం అన్నమాట. నావ దొరకలేదు, నావ దొరకకపోతే గడ్డి పరకమైనా పట్టుకొని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, సరే పోని పట్టుకొనివ్వండి, అది కూడా వదిలే అది కూడా వదిలే అంటే ఇటు నావలోకి రాలేరు, అటు గడ్డి పరకు వదిలేస్తే వాళ్ళ మనసు ఇంకెక్కడ ఆనందం పొందుతుంది, ఇంకెక్కడ ప్రశాంతత వాళ్ళు పొందగలుగుతూ ఉంటారనమాట. तो बाबा भी नारायण का भक्त था. चित्र में देखा लक्ष्मी राशि बन नारायण के पाँव दबा रही है तो यह बिल्कुल अच्छा नहीं लगा. सत्युग में ऐसा होता नहीं. బ్రహ్మ బాబా కూడా భక్తి చేశారు, కానీ భక్తి చేసినప్పుడు కూడా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్లు ఇలాంటి చిత్రాలు చూస్తే నచ్చేవి కాదనమాట. ఎందుకంటే సత్యుగంలో అలా ఎవరు కూడా ఉండరు కదా. అందుకని కొంత ఆ సంస్కారాలు ఉండి కావచ్చు, అలా ఎందుకు ఇలా లక్ష్మీదేవి పాదాలు ఎందుకు పట్టుకోవాలి, అసలు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనుకునేవారు. तो मैंने एक आर्टिस्ट को कहा लक्ष्मी के यहाँ दासी पने से विदाई दे दो. बाबा भक्त तो था परंतु ज्ञान थोड़ी ही था. भक्त तो सभी हैं, हम तो बाबा के बच्चे मालिक है. అలా అని అప్పుడు జ్ఞానం వచ్చేసింది అనగడానికి కూడా వీలు లేదు. బాబా భక్తి చేస్తూ ఉండేవారు ఆ సమయంలో అని చెప్పనమాట. ఇప్పుడు బాబా పిల్లల్ని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధికారిగా చేస్తున్నారు, రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఇలాంటి తండ్రిని ఎక్కడన్నా చూసారా అంటున్నారు. మరి ఇలాంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేయాలి. తుమ్ ఆఖం సే నహీ దేఖ్ సక్తే. ఈ తండ్రిని కళ్ళతో కూడా చూడలేరు, కానీ యోగం చేసి శక్తిని తీసుకోగలరు, పావనంగా అవ్వగలరు. బీజము వృక్షము అన్నీ తెలుసుకోవాలి. నిరాకార తండ్రి మరి ఈ సాకారి ఝాడ్మే ఆయే హో. నిరాకార ధామం నుండి మీరు ఈ సాకార వృక్షంలోకి వచ్చారు. అక్కడ ఆత్మల వృక్షము, ఇక్కడ సాకార వృక్షం అంటే శరీరము కలిగినటువంటి ఆత్మ, అక్కడ శరీరము లేనటువంటి ఆత్మ. కాబట్టి నిరాకార వృక్షం నుండి సాకార వృక్షంలోకి వచ్చారు అంటున్నారు. ये झाड़ का राज भी समझाया. कर्म अकर्म विकर्म की गति भी बाबा ने समझाई है. కర్మ అకర్మ వికర్మ యొక్క గతి కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. తండ్రి, టీచర్, గురువు 3 రూపాల్లో శిక్షణ ఇస్తున్నారు. నేను మీకు శిక్షణ ఇస్తున్నాను, ఎలాంటి కర్మలు నేర్పిస్తానంటే 21 జన్మల కొరకు మీరు సుఖీగా అయ్యేటువంటి కర్మలు నేర్పిస్తాను అని చెప్పి. गुरु लोग भी पवित्रता की शिक्षा देते अथवा कथाएं सुनाते, परंतु धारणा बिल्कुल नहीं होती है. గురువులు కూడా ఏం చేస్తూ ఉంటారు, కథలు వినిపిస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా శాస్త్రాలు వినిపిస్తూ ఉంటారు,
కానీ వాటిని ధారణ చేయాలని ఏం లేదు కదా, వినాలి అని చెప్తారు కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి అని చెప్పరు. కాబట్టి అలాంటి సంస్కారాలు అనేటువంటి వారు నేర్చుకోరన్నమాట. బాబా అంటారు ఇక్కడ మీరు నన్ను జ్ఞాపకం చేయాలి, అప్పుడే అంతమతి సోగతి అనేటువంటిది లభిస్తుంది. మరి ఈ విధంగా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకి కొన్ని సంస్కారాలు నేర్పిస్తారు. అవి మంచి సంస్కారాలు నేర్పిస్తే వీళ్ళు పెద్దయ్యాక సంతోషంగా ఉంటారు అనే కదా నేర్పిస్తారు. అసలు ఏం నేర్పించకుండా ఉంటారా ఏంటి? అన్నీ నేర్పిస్తారు కదా, మాట్లాడడమో, తినడమో, తాగడమో, నడుచుకోవడమో, వ్యవహరించడమో అన్నీ కూడా నేర్పించడం అనేది మంచి సంస్కారాలు, మంచి అలవాట్లు కూడా నేర్పిస్తారు. ఇలా లేవాలి, ఇలా చేయాలి, ఇలా పడుకోవాలి అని ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. రేపు ఆ అలవాట్లు అనేటువంటివి ఏం చేస్తాయి, వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఉంటారు. లేదా వాళ్ళే నేర్చుకోవాలంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అందరి దగ్గర విన్న తర్వాత అప్పుడు నేర్చుకుంటారా ఏంటి? చిన్నప్పటి నుండే అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళంతటా వాళ్ళకైతే తెలివి ఉండదు కదా. అందుకని ఏం చేస్తారు, తల్లిదండ్రులు నేర్పించి రేపు వాళ్ళు నేర్పించిన వాటి ద్వారా వాళ్ళు సుఖం పొందాలి, శాంతిగా ఉండాలి అని నేర్పిస్తారు. అట్లా పరమాత్ముడు మనకి అర్ధకల్పం కోసం సుఖంగా ఉండే సంస్కారాలని నేర్పిస్తున్నారు. పిల్లలు మీరు ఇలాంటి దైవీ సంస్కారాలు ధారణ చేసి ఇలాంటి కర్మ చేసినట్లయితే, సేవ చేసినట్లయితే ఈ కర్మ ఫలమంతా మీకు అర్ధకల్పం తినడానికి ఉపయోగపడుతుంది. ఈ దైవీ సంస్కారాలు మీరు సంతోషంగా జీవించడానికి మీకు ఉపయోగపడతాయి. ఇవి బాబా పిల్లలకి నేర్పించే కదా సుఖం యొక్క వారసత్వం అనేది ఇస్తున్నారు. అక్కడ మనుషులు నేర్పించేది అల్పకాలికమైంది, ఇక్కడ బాబా నేర్పించేది అర్ధకల్పం కోసం పిల్లల్ని సుఖీగా తయారు చేసేటువంటిది, సత్యుగంగా. అలాగే సృష్టికి కూడా ఉపకారం చేస్తున్నారు కాబట్టి బేహద్ వారసత్వం అనేటువంటిది పొందుతారనమాట. బాబా అంటారు పిల్లలు ఎవరైనా చనిపోతే అక్కడ రామ రామ అను అంటూ ఉంటారనమాట. तो अभी बाप कहते हैं तुम्हारा साकार से योग छूटा, अब मैं तुमको बहुत अच्छे कर्म सिखलाता हूँ. సాకారంగా ఉన్నటువంటి వారందరితో యోగం అనేది ఇప్పుడు తెగిపోయింది కదా, ఇప్పుడు బాబాతో నిరాకారుతో యోగం అనేది జోడించాలి. బాబా ఎంత మంచి కర్మలు నేర్పిస్తున్నారు. ఎందుకంటే చూడండి, శ్రీకృష్ణుడిని చూడండి, ఈ పాత ప్రపంచాన్ని కాలుతో తన్నేస్తున్నట్లు, కొత్త ప్రపంచం వైపే బుద్ధి అనేది పెట్టినట్లు, అట్లా మీరు కూడా ఈ పాత ప్రపంచాన్ని, నరకాన్ని కాలుతో తన్నేసి కొత్త ప్రపంచం వైపే మీ బుద్ధి యోగాన్ని జోడించాలి. సత్యుగాన్ని మీరు అలాగ జ్ఞాపకం చేయాలి, సత్యుగాన్ని మనసుతో చూస్తూ ఉండాలన్నమాట. तो मुँह उस तरफ कर लेते, लात पिछाड़ी तरफ कर लेते, तो चित्र भी ऐसा बनाया. मम्मा बाबा और तुम बच्चे, तुमको तो मम्मा बाबा को फॉलो करना पड़े. మమ్మా బాబా మరియు పిల్లలు అని, మమ్మా బాబా లాగా పిల్లలు కూడా ఫాలో చేయాలి. మమ్మా బాబా ఎలా చేశారో పిల్లలు కూడా అలా చేయాలి. ప్రిన్సెస్గా అప్పుడు తయారవ్వడం జరుగుతుంది కదా, మేము భవిష్యత్తు యొక్క ప్రిన్సెస్గా అవుతాము. తండ్రి టీచర్ సద్గురువు బాబా ఉన్నారు, ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారు, సదాకాలికం కోసం సుఖీగా చేస్తున్నారు. యశు బాబా కా వర్ హై, వహ ఆశీర్వాद करते हैं, यह नहीं हमारे ऊपर उनकी कृपा है. బాబా అక్కడ ఏం చేస్తారు, గురువులు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. బాబా అంటున్నారు ఇట్లా ఆశీర్వాదాలు ఊరికనే పైపైన ఇవ్వడం కాదు, మిమ్మల్ని సదా సుఖీగా నేను తయారు చేస్తాను అంటారనమాట. వరదానమే ఇస్తున్నారనమాట. సిర్ఫ్ कहने से कुछ नहीं होगा. వాళ్ళు ఊరికే నోటితో అంటూ ఉంటారు అంతే, వాళ్ళంటే అదేమన్నా జరుగుతుందా ఏంటి. तुमको तो सीखना होता, सिर्फ आशीर्वाद से तुम नहीं बन जाएंगे, उसकी मत पर चलना है. ఇక్కడ కూడా ఒకవేళ దేవతలుగా అవ్వాలి అంటే బాబా ఒకసారి ఆశీర్వదించండి అని ఇలా కాళ్ళకు దండం పెట్టుకుంటే మనం దేవతలు అయిపోయామనుకోండి, అప్పుడు భలే ఉంటుంది కదా. బాబా అంటున్నారు అవి కుదరవు పిల్లలు అంటున్నారు, మీరు ఇట్లాగా ఆశీర్వాదంతో దేవతలు అయిపోతే ఇంత కష్టపడ్డం ఎందుకు, అలా కుదరదు కదా. దేవతలు అవ్వాలంటే మీరే కష్టపడి అవ్వాలి, మీరే దైవీ గుణాలు నేర్చుకోవాలి, మీరే శ్రేష్ఠ కర్మ చేసి దాని ఫలాన్ని మీ ఆత్మలో నింపుకుంటే అప్పుడు మీ ఆత్మలోంచి మళ్ళీ దాని ఫలం మీరు తింటారు. అంటే బీజం అనేది వేసుకోవాలి కదా, బీజం లేకుండా నాకు ఫలాలు ఇవ్వండి అంటే అది ఎలా కుదురుతుంది, కుదరదు కదా. అందుకని మన ఆత్మలో కర్మ యొక్క ఫలాన్ని మనం నింపుకుంటే భవిష్యత్తులో మనము అవి తీసుకుంటాం. అందుకని కర్మలు బీజాలు అంటారనమాట, దానికి భవిష్యత్తులో ఫలం అనేది లభిస్తుంది. అందుకని బాబా ఏమంటారు, ఏం చేస్తే అదే పొందుతారు. కర్మ అనే బీజం మీ ఆత్మలో ఉందనుకోండి, రేపు అదే మీకు ఫలం ఇస్తుంది.
స్పెషల్గా శివబాబా వచ్చి ఇదిగో సంగం యుగంలో నువ్వు చేసావు కాబట్టి నేను నీకు ఇస్తున్నా అనక్కర్లా. మన ఆత్మలో కర్మలనే బీజాలు ఉంటాయి, అవి సత్యుగంలో మనకి ఫలాల్ని ఇస్తాయి అన్నమాట. అట్లా బాబా నేర్పిస్తున్నారు. అంతేకాని నేను మీకు ఆశీర్వదించేసి మిమ్మల్ని దేవతలు చేసేసేయడము అట్లాంటివన్నీ కూడా కుదిరే పని కాదు అంటున్నారు. అన్పడేకో కుదరదు కదా. కానీ సృష్టి అలా తయారైంది, ఆత్మ చేస్తుంది, ఆత్మ పొందుతుంది, మధ్యలో భగవంతుడు కల్పించుకోరు. అలాగా చేయడము పొందడము అనేదే ఆత్మకి. బాప్ कहते हैं तुमको नंबर 1 కర్మ సిఖలాతా హూ. నేను మీకు నెంబర్ 1 కర్మలు నేర్పిస్తున్నాను కదా, మన్మనాభోగా అవ్వండి అంటున్నారు. చదువుతా అప్పుడు ఇలాంటి ప్రిన్స్ లాగా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మం అంతా ప్రాయలోపం అయిపోయింది, మళ్ళీ స్థాపన అనేది జరుగుతుంది. ఇవన్నీ విన్నట్లయితే ఎంతో ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. స్త్రీ పురుష दोनों ही इकट्ठे रह पवित्र रह सके है कैसा हो सकता. बाबा तो कहते हैं बल इकट्ठे रहो नहीं तो मालूम कैसे पड़े. बीच में ज्ञान का तलवार रखनी है, इतनी बहादुर दिखानी है. అదేంటి గృహస్థంలో ఉంటే ఎవరైనా పవిత్రంగా ఉంటారేంటి, అది ఎలా కుదురుతుందంటారు. ఎందుకంటే జ్ఞానం అనే ఖడ్గం ఉన్నది కదా, అందుకనే కుదురుతుంది అని బాబా అంటున్నారు. వాళ్ళ దగ్గర లేదు కదా, మనుషుల దగ్గర జ్ఞానం అనే ఖడ్గం లేదు, అందుకనే కుదరదు. కానీ ఇక్కడ జ్ఞానం అనే ఖడ్గం అనేది ఉన్నది, అందుకనే కుదురుతుంది అని బాబా అంటున్నారు. మరి ఇంత ధైర్యము శక్తి అనేది చూపించాలి కదా అని బాబా అంటున్నారు. పరీక్ష కూడా బాబా పెడతారు. तो मनुष्य इन बातों को वंडर खाते, कोई शास्त्रों में तो ऐसी बातें नहीं. అబ్బో ఇలాంటివి అసలు ఎక్కడ వినలేదేంటి అంటారంట. బాబా అంటున్నారు శాస్త్రాల్లో ఇలాంటివి ఏమైనా చెప్తారా ఏంటి, ఇలాంటివి ఏం చెప్పరు కదా. ఇక్కడ ప్రాక్టికల్గా మీరే వికారాలు జయించాలి అంటున్నారు. జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో యోగంతో మీరు వికారాలు జయించాలి, ఇక్కడ విషయమే అని బాబా అంటారు. अंदरवा की बात यहाँ की है, अभी तुम पवित्र बनते हो तो बाबा कहते हैं बहादुरी दिखलाओ, సన్యాసిयों के आगे सबूत देना है. మీరు ఎంత శక్తిశాలి ఆత్మనో సన్యాసులకి చూపించాలి మరి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గృహస్థంలో ఉంటే పవిత్రంగా అవ్వలేకపోయారు, భగవంతుడిని జ్ఞాపకం చేయలేకపోయారు, అవన్నీ కుదరవనే కదా వాళ్ళు గృహస్థం వదిలేసి సన్యాసం తీసుకొని వెళ్ళారు. మరి మీరు కుదిరిస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ శక్తి ఎక్కువ మీ శక్తి ఎక్కువ అని బాబా అంటున్నారు. మీ శక్తి ఎక్కువ కదా ఇప్పుడు సన్యాసుల కంటే కూడా, మరి మీ శక్తిని నిరూపించండి. ఈ శక్తి ఎలా వచ్చిందో చెప్పండి. మరి ఈ శక్తి పరమాత్మ నుండి వచ్చింది అనేటువంటిది రేపు నిరూపితం అనేది అవుతుంది కదా. तो सन्यासियों के आगे सबूत देना. समर्थ बाबा ही सारी दुनिया को पावन बनाते हैं. సమర్థమైన బాబా మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు పావనంగా తయారు చేస్తున్నారు. बाप कहते हैं भल साथ में रहो, सिर्फ नंगर नहीं होना, यह सभी है युक्तियाँ. బాబా అంటారు పిల్లలు పవిత్రంగా ఉండండి గృహస్థంలో. బాబా ఏం గృహస్థం వదిలేయమని చెప్పలేదు, కేవలం పవిత్రంగా ఉండండి అని బాబా చెప్పారు. ఎంత గొప్ప ప్రాప్తి లభిస్తుంటే పవిత్రత ఏం పెద్ద విషయం అనిపించదు కదా అంటున్నారు బాబా. ఒక్క జన్మే కదా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డైరెక్షన్ పైన నడవమంటున్నాను, పవిత్రంగా అవ్వండి. జ్ఞానంతోనూ యోగంతోనే కదా ఎవరు హెల్దీగా ఎవరు వెల్దీగా తయారవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్క జన్మ ఈ జ్ఞానరత్నాలు కూడా సంపాదించుకోండి, ఆ స్థూలమైన సంపాదన కూడా సంపాదించుకోండి. ఆ స్థూలమైన సంపాదన శరీరం ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది, ఈ జ్ఞానరత్నాలు 21 జన్మల వరకు ఉపయోగపడుతుంది. ఏది లోటున్నా మళ్ళీ కష్టమే కదా, మళ్ళీ శరీర నిర్వహణ కష్టమైపోతుంది అది సంపాదించుకోకపోయినా. ఇవి సంపాదించకపోతే 21 జన్మలు శ్రమ పడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి అవి సంపాదించుకోండి, ఇవి సంపాదించుకోండి, ఏది లోటు లేకుండా చేసుకోండి అని బాబా. అలాగే యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, అలాగే మాయను కూడా జయించగలుగుతూ ఉంటారు. అలాగే సత్యుగంలో ఆరోగ్యం కూడా లభిస్తుంది, హెల్త్ లభిస్తుంది. అదే జ్ఞానంతో వెల్త్ లభిస్తుంది, జ్ఞానంతోనేమో సంపద లభిస్తుంది, యోగంతోనేమో హెల్త్ లభిస్తుంది, ఆరోగ్యం అనేది లభిస్తుంది. 21 జన్మలు రోగం అనేది లేకుండా ఉన్నారు అంటే దానికి కారణము ఇక్కడ మీరు చేసే యోగము అని బాబా అంటారు. ఆత్మలో
ఉన్నటువంటి పతితత్వం అంతా తీసేసినప్పుడు పూర్తిగా, అప్పుడు ఇంకా శరీరం కూడా పావనమైంది దొరుకుతుంది. శరీరం పావనమైంది దొరికినప్పుడు దానికి అనారోగ్యం అనేది రాదు అంటారు. మళ్ళీ అక్కడ పాపం చెయ్యరు కదా, ఇంకా అక్కడ పాపమే చేయనప్పుడు మళ్ళీ అక్కడ మంచి శరీరం అనేది దొరుకుతుంది కాబట్టి అదే కంటిన్యూ అనేది అవుతుంది. మళ్ళీ ఈ రోగం శోకం ఎప్పుడు మొదలవుతాయి? మళ్ళీ పాపకర్మలు చేసిన తర్వాత అప్పుడు మొదలవుతాయి. అంటే ద్వాపరయుగం వచ్చిన తర్వాత మళ్ళీ పాపకర్మలు చేయడం మొదలు పెట్టాక అప్పుడు ఈ రోగము శోకము శరీరానికి మొదలవడం అనేది జరుగుతుందన్నమాట. జో బచ్చే పురుషార్థ కరెంగే వహి ఉంచ్ పద పాయింగే. ఎవరు పురుషార్థం చేస్తారో వారే ఉన్నతమైన పదవి పొందుతారు. ఈ భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేసి మీరు రాజ్యం అనేది చెయ్యాలి అంటున్నారు. అదే చూడండి, భక్తి మార్గంలో అనుకోండి, మీరు పావనంగా అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. కానీ భారతదేశాన్ని కూడా మీరు స్వర్గంగా మార్చాలి అనే బాధ్యత ఏం చేస్తున్నారు? బాబా పిల్లల మీద పెడుతున్నారనమాట. రాజ్యం అప్పుడే లభిస్తుందన్నమాట. భక్తిలో స్వర్గానికి వెళ్తారు అంటారు కానీ స్వర్గం మీద రాజ్యం చేస్తారు అనరు కదా. ఎందుకంటే ఎవరిని మార్చాలి అనే డ్యూటీ అక్కడ ఎవరు కూడా ఇవ్వరు అనమాట. కానీ ఇక్కడ బాబా ఏం డ్యూటీ ఇస్తున్నారు? భారతదేశాన్ని కూడా మార్చాలి, ప్రపంచాన్ని కూడా మార్చాలి, అందరినీ కూడా మార్చాలి అంటున్నారు. ఎందుకు అంటే మళ్ళీ మీరు అక్కడ రాజ్యం అనేది చేయాలి కాబట్టి, స్వర్గం అనేది రావాలి కాబట్టి అని చెప్తున్నారనమాట. లడాయిసే కవి సృష్టికి బాద్షాహీ మిల్నా సకే. ఎందుకు బాబా? ఒక పెద్ద యుద్ధం చేసేసి మొత్తం అమెరికా అన్నిటినీ జయించేస్తే అప్పుడు విశ్వరాజ్యం వచ్చేస్తుంది కదా. మొత్తం విశ్వాన్ని ఎవరన్నా జయించేశారనుకోండి, అప్పుడు విశ్వరాజ్యం వచ్చేస్తుంది కదా అనుకున్నారనుకోండి. బాబా ఏమంటారు? అది కుదరదు, అది జరిగే పని కాదు. ఎవ్వరు ఎంత శక్తివంతమైన ఆత్మయుద్ధం చేసి గెలుద్దామన్నా ఈ ప్రపంచం మొత్తాన్ని జయించలేరు. అది డ్రామాలో లేదు అంటారు బాబా. ఒకవేళ ద్వాపరయుగం కావచ్చు, ఒకవేళ కలియుగం కావచ్చు, లేకపోతే ఈ సమయం కావచ్చు, ఎవ్వరు యుద్ధం చేసి మొత్తం ప్రపంచాన్ని జయించడం కుదరదు అని బాబా అంటారు. ఎందుకంటే మొత్తం ప్రపంచం మీద రాజ్యం చేసే అర్హత ఒక్క పావనమైన ఆత్మకే ఉంటుంది కానీ పతితమైన ఆత్మకి ఉండదు. అందుకే విశ్వరాజ్యం అది భగవంతుడిచ్చే వారసత్వమే కానీ ఎవరు యుద్ధం చేసి సంపాదించుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వారసత్వం ఎవరైనా నువ్వు ఇవ్వద్దులే అప్పుడు నేను సంపాదించుకుంటా అంటారనమాట, అంతే కదా. కానీ బాబా ఇచ్చే వారసత్వం ఎవరు ఇవ్వడానికి వీల్లేదు, ఎవరు సంపాదించుకోవడానికి కూడా వీల్లేదు అనమాట. అలాంటి వారసత్వం బాబా ఇస్తారనమాట. కాబట్టి మీరు ఒకవేళ యుద్ధాలు చేసేసి అన్నిటినీ జయించినా విశ్వరాజ్యం మాత్రం దొరకదు అంటున్నారు అన్నమాట. ఏ వండర్ అయినా బాబా అన్నారు డ్రామాలో ఎంత అద్భుతమో చూడండి. ఎంత ప్రయత్నించినా విశ్వరాజ్యం మాత్రం దొరకదు. ఇది ఒక అద్భుతం కదా అంటున్నారు అన్నమాట. ఈ సమయం అందరూ కూడా పరస్పరం ఒకవేళ యుద్ధాలు చేసుకున్నా వాళ్ళల్లో వాళ్ళు చనిపోవడానికి అవి కారణమవుతాయి తప్ప వాళ్ళకి రాజ్యం మాత్రం ఒకవేళ వాళ్ళ ఇంటెన్షను యుద్ధం చేశారనుకోండి, అంత యుద్ధం చేస్తే రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి వాళ్ళన్నా నాశనం చేసేసేసి అప్పుడు మేము నాశనం అయిపోయినా పర్వాలా, అంతే కదా. ఎట్లాగొట్లా వాళ్ళని నాశనం చేసి మేము నాశనం అయిపోయినా పర్లేదు అనుకోననే యుద్ధం చేస్తారు. లేకపోతే మొత్తం అంతా మాకే వచ్చేయాలనన్నా యుద్ధం చేస్తారంట. ఈ రెండు కారణాలు ఏ కారణం పెట్టుకొని వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళకి మాత్రం విశ్వరాజ్యం రాదు. కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, ఏంటి? వాళ్ళల్లో వాళ్ళే చనిపోతారు, వాళ్ళ వినాశనం వాళ్ళే చేసుకుంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్గా జరుగుతుంది అన్నమాట. బాబా అంటున్నారు మొత్తం వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చనిపోయిన తర్వాత ఆ విశ్వరాజ్యం అనే వెన్న భారతదేశానికి లభిస్తుంది. ఇప్పించేవారు మీరే అని బాబా ఎందుకంటే చూడండి మొత్తం ఈ భారతదేశానికి విశ్వరాజ్యం ఎందుకు వస్తుంది? మీ వల్లే. మీరు పావనంగా అయ్యే పురుషార్థం చేశారు కాబట్టి పతితత్వం అంతా నశించి పావనమైనటువంటి వారికే విశ్వరాజ్యం లభిస్తుంది. న్యాయం జరిగింది కదా. పతితత్వము నశించింది, పావనమైన రాజ్యం కూడా స్థాపన అయ్యింది, పావనమైన వాళ్ళ చేతుల్లోకి రాజ్యం అంతా వచ్చింది. ఇదేమన్నా మనుషులు చేయగలిగే పనులా ఏంటి? బాబా అంటున్నారు మీరు పురుషార్థం చేసి
మీ ద్వారానే ఈ కార్యం అనేది జరుగుతుంది. మెజారిటీ మాతలు ఉన్నారు, మందే మాత్రం అని, అందుకే మహిమ ఉన్నది. ఇప్పుడు బాబా అంటారు, జన్మ జన్మాంతరాలు మీరు గురువుల్ని చేసుకున్నారు, అందరి దగ్గరికి వెళ్ళారు, శాస్త్రాలు చదివారు. జడ్జ్ యువర్ సెల్ఫ్, రైట్ క్యా హై, సత్యుగ హై, రైట్ యస్ దునియా. ఇప్పుడు నేను చెప్పినవి విన్నారు, జన్మ జన్మాంతరాలు శాస్త్రాలు చదివారు, ఎన్నో సత్సంగాలకు వెళ్ళారు, ఎన్నో చూశారు. ఎవరు చెప్పారని కాదు, మీ అంతటా మీరే ఒక నిర్ణయానికి రండి అంటున్నారు బాబా. జడ్జి యువర్ సెల్ఫ్, మీకు మీరే నిర్ణయించుకోండి, అక్కడే విన్నది కరెక్టా, ఇక్కడ విన్నది కరెక్టా అనేటువంటిది నిర్ణయించుకుని. ఎందుకంటే మనంతటా మనం నిర్ణయించుకుంటేనే మనం పక్కాగా నడవగలుగుతాము. లేకపోతే ఎవరో చెప్పారని ఒక మార్గంలో ఎవరు కూడా ఎప్పటికోసము నడవలేరు. లేకపోతే నడిచినా కానీ, ఇప్పుడు ఎవరో బలవంతంగా చదివిస్తే చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఎలా చదువుతారు? వాళ్ళు ఇంట్రెస్ట్తో ఉత్సాహం తెచ్చుకొని లక్ష్యం పెట్టుకొని చదువుకున్నారనుకోండి, వాళ్ళు ఎలా చదువుతారు? తేడా ఉంటుంది కదా. కాబట్టి ఎవరో బలవంతం చేశారని కాదు, మీరు ఇంతకుముందు మీరు వినే ఉన్నారు, సత్సంగాల్లో విన్నారు, గురువుల దగ్గర విన్నారు, శాస్త్రాలు చదివారు, అది చదివారు, బాబా చెప్పినవి విన్నారు. అది వేరు ఇది వేరు అని అర్థమవుతుంది కదా. కాబట్టి ఏది కరెక్టు అనేది మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు బాబా. ఏ మాయా అన్రైటియస్ బనాతి హే, మాయా అన్రైటియస్గా చేస్తుంది. బాబా అంటారు, పిల్లలు రైట్నే మీరు నిర్ణయించుకోండి, రైట్ ఏది అని ఆలోచించండి. అబ్ భారతవాసి ఇర్రిలీజియస్ బన్ గయే హే, భారతవాసులకి ఇవన్నీ తెలియవు, అధర్మీగా అయిపోయారు. భారతవాసీలు తమ ధర్మమే మర్చిపోయారు, అధర్మీగా అయిపోయారు. రిలీజియస్ నహీ ఇసిలియే మైట్ నహీ రహీ, ఇర్రిలీజియస్, అన్రైటియస్, అన్లాఫుల్, ఇన్సాల్ బన్ గయే హే. ఎందుకు శక్తి నశించింది మరి భారతవాసీది? ఎందుకంటే ఇదివరకు భారతవాసీలే శక్తివంతము, మిగిలిన ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే భారతవాసీలే శక్తివంతులు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళే శక్తివంతులు, వేరే ధర్మం వాళ్ళేమో శక్తివంతులు అయిపోయారు, భారతవాసీలేమో శక్తిహీనంగా అయిపోయారు. కానీ ఎందుకు అయిపోయారు? అధర్మీగా అయిపోవడం వల్ల అయిపోయారు, అంతేకాని ఇంకొక కారణం కాదు అని బాబా. తమ ధర్మాన్ని తామే మర్చిపోయారు, తమ ధర్మాన్ని తామే చెడగొట్టుకున్నారు. ధర్మం లేనప్పుడు శక్తి లేదు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు పక్కాగా ఉన్నారు, వీళ్ళ ధర్మంలో వీళ్ళు పక్కాగా లేరు. అందుకని చెప్పి వాళ్ళకేమో శక్తి కొంచెం ఎంతన్నా మిగిలింది, కానీ సర్వశక్తివంతమైన ధర్మం మాత్రం లేకుండా పోయిందన్నమాట. కాబట్టి రిలీజియస్, అన్రైటియస్, అన్లాఫుల్, ఇన్సాల్వెంట్ అయిపోయారని బాబా అంటున్నారు. అంటే వికారీగా, అన్రైటియస్గా, అసత్యమైన వారుగా, అధర్మీగా, అన్లాఫుల్ అంటే నియమ విరుద్ధమైన వారు, అంటే ధర్మం యొక్క నియమాల్ని తప్పిన వాళ్ళు అయ్యారు అని. ధర్మం యొక్క నియమాలు తప్పినప్పుడు శక్తి ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి దేవతా ధర్మము లేదు, దేవతా ధర్మం యొక్క నియమం పైన కూడా లేరు. అందుకని అన్లాఫుల్, ఇన్సాల్వెంట్, వికారీగా అయిపోయారు అంటున్నారు. అన్రైటియస్, అసత్యమైన వారిగా అయిపోయారు. ఇర్రిలీజియస్, అధర్మీగా అయిపోయారు అంటున్నారు బాబా. బేహద్ కా బాబా హై, ఇస్లియే బేహద్ కి బాతే సమజాతే హై. బాబా అన్నారు, ఏదో ఒక చిన్న విషయం గురించి కాదు, నేను బేహద్ తండ్రిని, మొత్తం సృష్టి గురించి చెప్తాను కదా అంటున్నారు. మొత్తం సృష్టి గురించి, ఆది మధ్యాంతం గురించి చెప్తాను అంటున్నారు అనమాట. कहते हैं फिर तुमको रिलीजियस मोस्ट पवर्फुल बनाता हूँ, నేను మళ్ళీ మీ ధర్మంలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. ఎప్పుడైతే అలా వస్తారో మళ్ళీ దేవతా ధర్మం వారిగా అవుతుందో ఆత్మ అనేది మోస్ట్ పవర్ఫుల్ అయిపోతుంది అంటున్నారు బాబా. తో స్వర్గ బనాదాతో పవర్ఫుల్ కా కామ్ హైనా. ఏంటి మోస్ట్ పవర్ఫుల్? ఈ సృష్టినే మార్చేసి స్వర్గంగా మార్చడం కంటే పవర్ఫుల్ ఇంకేముంది అంటున్నారు బాబా. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అయిపోతారు. పరంతు హై గుప్త, కానీ ఇవన్నీ సీక్రెట్గా చేసేస్తారు, గుప్తంగా చేసేస్తారనమాట. ఇన్కాగ్నిటో వారియర్స్ హై తో బాప్ కా బచ్చోం పర్ బహుత్ ప్యార్ హోతా హై. బాబా అంటున్నారు, మీరు గుప్తమైన యుద్ధ వీరులు అంటున్నారు. ఎవరైనా యుద్ధం చేస్తే కనిపిస్తుంది, కానీ మీరు యుద్ధం చేస్తే కనిపించదు, సీక్రెట్గా చేసేస్తారు, అయిపోతుంది. అయిపోయాక అందరూ చూసి ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటారు అనమాట. అంత సీక్రెట్గా యుద్ధం చేస్తారనమాట. తో బాబా పిల్లలకు బాప్ కా బచ్చోం పర్ బహుత్ ప్యార్ హోతా, మాత్ దేతే హై. పిల్లలపైన అపారమైన ప్రేమ ఉన్నందువల్లే బాబా సలహా అనేది ఇస్తున్నారు.
बाप की मत, टीचर की मत, गुरु की मत, सोनार की मत, धोबी की मत, इसे सभी मतें आ जाती हैं. బాబా తండ్రి కర్తవ్యము చేస్తున్నారు, తండ్రిగా సలహా ఇస్తున్నారు. టీచర్ కర్తవ్యము చేస్తున్నారు, టీచర్గా ఈ ఉన్నతిలో తీసుకువెళ్తున్నారు. గురువు కర్తవ్యం చేసి గురువు యొక్క మతాన్ని ఇస్తున్నారు, టీచర్ మతాన్ని ఇస్తున్నారు. మళ్ళీ బాబా కంసాలు కూడా ఉన్నారు, కల్తీ తీసుకునే మతాన్ని కూడా ఇస్తున్నారు. బాబా చాకలి కూడా ఉన్నారు, ఆత్మలను ఎదుగుతారు. కాబట్టి ఆత్మల్లో మురికిపోయేటువంటి సలహా కూడా ఇస్తున్నారు అన్నమాట. ఇస్మే సభీ మతే ఆ జాతి హై. అన్ని మతాలు ఇందులోనే వచ్చేస్తాయి. ఒక్క మతాన్ని మీరు ఆచరించినా అన్ని మతాల్ని ఆచరించినట్లే కదా, అన్ని ప్రాప్తుల్ని పొందుతారు కదా అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, इस एक अंतिम जन्म में बाप के डायरेक्शन पर चल घर गृहस्थ में रहते पवित्र रहना है. ఈ అంతిమ జన్మలో, ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పైన నడిచి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. దీనిలో శక్తిని చూపించాలి, బహద్దూరిగా కావాలి. सेकंड पॉइंट, श्रीमत पर सदा श्रेष्ठ कर्म करने वाणी से परे जाना है. శ్రీమతం పైన శ్రేష్ఠ కర్మలు చేయాలి, వాచాకి దూరంగా వెళ్ళాలి. जो कुछ पढ़ा सुना उसे भूल बाप को याद करना है. ఏదైతే విన్నారో, ఏదైతే చదివారో దాన్ని వదిలేసేయండి, మర్చిపోండి అంటున్నారు బాబా. బాబాని జ్ఞాపకం చేయాలి. वरदान, शुभ चिंतन द्वारा ज्ञान सागर में समाने वाले अतीन्द्रिय सुख के अनुभवी भव. శుభ చింతన చేస్తూ జ్ఞాన సాగరునిలో ఇమిడిపోయేటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభవిగా కండి. जैसे सागर के अंदर रहने वाले जीव जंतु सागर में समाये हुए होते हैं. ఏ విధంగా వరదానం రాసుకుంటారు? శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవిగా కండి. ఏ విధంగా సాగరం లోతుకి వెళ్ళారనుకోండి, అప్పుడు అన్నీ కూడా పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. जीव जंतु सागर में समाये हुए होते, बाहर नहीं निकलना चाहते. मछली भी पानी के अंदर रहती है. అట్లా లోపలికి వెళ్ళారనుకోండి, లోపలికి వెళ్తే వేరు వేరు జీవజంతువులు నివసిస్తూనే ఉంటాయి. సాగరం లోపల వెళ్ళినట్లయితే రకరకాల జీవజంతువులు నివసిస్తాయి. అవి బయటకు తీసుకొని రావచ్చు కాదా అంటే బయట ఉండవు. అవి ఎక్కడుంటాయి? ఆ లోతులోనే ఉంటాయి, కానీ పైకి రావు, లేకపోతే బయటకు కూడా రావు. రకరకాలైన చేపలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి జీవజంతువులు ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా చేప అనేది నీటిలోనే ఉంటుంది. సాగర్ వ పానీ హీ ఉస్కా సంసార్ హై. ఆ చేపకి ఏంటిది ప్రపంచం? ఆ నీళ్ళే, ఆ సాగరమే ప్రపంచము. ఎందుకు ఇంకా బోల్డంత ప్రపంచం ఉంది చూపిస్తా కదా అంటే వస్తుందా? రాదు, బతకలేదు కూడా. అసలు వచ్చినా కూడా బతకలేదు అనమాట. అలాగే మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన బాబాలో ఎప్పుడూ కూడా ఇమిడిపోయి ఉండాలి. అంటే సాగరంలోనే జ్ఞానచింతన చేస్తూ జ్ఞానసాగరుడైన బాబా ప్రేమలో ఈ సాగరంలోనే మీరు ఇమిడి ఉండాలి. जब तक सागर में समाने का अनुभव नहीं किया तब तक अतीन्द्रिय सुख के झूले में झूलने का, हर्षित रहने का अनुभव नहीं कर सकते. అట్లా లోపల ఉన్నటువంటి జీవజంతువులు ఎట్లయితే దానిలో ఇమిడిపోయే ఉన్నట్లుగా అనిపిస్తాయో, బయటకు ఒక్క సెకండ్ కోసం కూడా అవి రావో, అట్లా మీరు కూడా పూర్తిగా లోతుకి వెళ్ళాలి, సాగరం యొక్క లోతుకి వెళ్ళాలి అని బాబా అంటున్నారు. అప్పుడు మీకు అతీంద్రియ సుఖం అనేటువంటి ఊయలలో ఊగుతున్న అనుభవం అనేది జరుగుతుంది అంటున్నారు. సదా హర్షితంగా ఉండేటువంటి అనుభవం జరుగుతుంది. అలా లోతుకి వెళ్ళనంత వరకు అతీంద్రియ సుఖం కావాలి అన్నా కానీ
మరి పొందలేరు కదా అంటున్నారు. సదా సంతోషంగా ఉండాలి అన్నా కూడా ఆ స్థితి కూడా రాదు. ఎందుకంటే కాసేపేమో బయట వాతావరణం, కాసేపేమో లోపల వాతావరణము, అటు ఇటుగా రెండు చేస్తున్నారు, ఆ లోతుకి వెళ్ళట్లేదు. బాబా అన్నారు అప్పుడు సదా సంతోషం యొక్క అనుభవం అనేది కాదు. సంతోషం ఉంటుంది, ఉండదని కాదు, కానీ సదా సంతోషం ఎప్పటికోసం ఆనందం. ఇప్పుడు దేవతలు ఉన్నారు, సదా సంతోషంగా ఉంటారు కదా, వాళ్ళ మూడ్ చేంజ్ అవ్వదు కదా, ఒకే రకమైన స్థితిలో ఉంటారు. బాబా కోరుకునేది కూడా ఎలాగా, అట్లాంటి ఒకే స్థితిలోకి వెళ్ళిపోవాలి. పరిస్థితుల్ని చూసో, లేకపోతే విషయాల్ని చూసో, లేకపోతే సమస్యలను చూసో చేంజ్ అయిపోయే వాళ్ళలాగా కావద్దు. మీరు అలా సాగర గర్భంలో అతీంద్రియ సుఖం పొందుతున్నటువంటి ఆత్మల్లాగానే ఈ సంగమ యుగం అంతా ఉండాలి. అది కూడా సత్యుగంలోకి వెళ్ళాక కాదు, ఎప్పుడు సంగమ యుగంలోనే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి. ఆ స్థితికి చేరాలి అని బాబా అంటున్నారు. ఆ స్థితికి చేరాలంటే లోతుకి వెళ్ళాలి, ఒకే సాగరంలో ఇమిడిపోయి ఉండాలి, అప్పుడే ఆ స్థితి అనేది వస్తుందన్నమాట. ఇसे स्वयं के एकांतवासी बनाओ, अर्थात सर्व आकर्षणों के वाइब्रेशन से अंतर्मुखी बनो. దీనికోసము ఏకాంతవాసిగా, మీకు మీరే ఏకాంతవాసిగా అవ్వండి అంటున్నారు బాబా. అంటే సర్వ ఆకర్షణలతో, వైబ్రేషన్తో అంతర్ముఖిగా అయ్యి నాకొక్క బాబా తప్ప ఎవరూ లేరు. ఇదే ఏకాంతవాసిగా అవ్వడం అంటే, నాకొక్క బాబా తప్ప ఎవరూ లేరు. ఆ స్థితి చివరి స్థాయికి వెళ్ళాలి, అప్పుడు మీరు అతీంద్రియ సుఖాన్ని పొందుతారు అంటున్నారన్నమాట. శుభచింతన ద్వారా జ్ఞానసాగరంలో ఇమిడి ఉండేటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభవిగా కండి. స్లోగన్, अपने चेहरे को ऐसा चलता फिरता म्यूजियम बनाओ जिसमें बाप बिंदु दिखाई दे. మీ యొక్క ముఖాన్ని నడుస్తూ తిరుగుతున్న మ్యూజియం లాగా చేసుకోండి, దానిలో బాబా బిందువు కనిపించాలి.